Yes, good afternoon, officers. Time for today's Flash CSAT program. Today's topic is important. Absolute values program. Very important. So first one, absolute values, modulus functions. Very important topic. ఇందులో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడప్పుడు. సో వీ షుడ్ బి కేర్ఫుల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఈజీగా 2.5 మార్క్స్ వచ్చినా సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది 2017లో అడిగిన క్వశ్చన్. ఇది జాగ్రత్తగా చూడండి. Modulus of x minus 3 is equal to 5. ఎప్పుడైనా బేసిక్ ఫండమెంటల్ దట్ యూ ఆల్వేస్ హావ్ టు రిమెంబర్ ఇస్ వెనెవర్ దే సే mod x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. అట్లానే modulus of minus x అయినా సరే దాని ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ స్టూడెంట్స్ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్. Modulus of any function can be plus or minus x. సో ఫైనల్ ఫంక్షన్ ఎప్పుడైనా సరే మాడ్యులస్ ఫంక్షన్ పాజిటివ్ రావాలి. ఎక్స్ అనేది వేరియబుల్ కాబట్టి అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఎందుకు రిస్క్? బెస్ట్ ఎక్స్ డస్ నాట్ మీన్ ఇట్ ఇస్ పాజిటివ్, మైనస్ ఎక్స్ డస్ నాట్ మీన్ ఖచ్చితంగా నెగిటివ్ అని రూల్ లేదు. ఎక్స్ ఇట్ సెల్ఫ్ కెన్ బి నెగిటివ్, మైనస్ ఎక్స్ అయినప్పుడు అది పాజిటివ్ అయిపోతుంది. సో ఆ లాజిక్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో మాడ్యులస్ ఫంక్షన్ ఎప్పుడైనా సరే ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎప్పుడు మర్చిపోతుంది. సో ఈ ఫంక్షన్ ఉంది మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3, అది ఓవరాల్గా పాజిటివ్ కావాలి. సో అందుకే మనం ఏం చేస్తామంటే దీన్ని, అందుకే పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. దీన్ని మనం రెండు ముక్కలు చేద్దాం. ఒకటేమో ఎక్స్ మైనస్ 3 లేదా మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 అని పెట్టుకోవాలి, రెండు ఫంక్షన్స్. సో ఫస్ట్ కేస్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 8 వచ్చింది. సో 8 ఖచ్చితంగా పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటే 8 ఉండాలి. అంటే ఖచ్చితంగా ఈ రౌండ్ ఎగిరిపోయినట్టే, ఎందుకంటే ఈ రౌండ్లో 8 ఉంది కాబట్టి. నెక్స్ట్ అట్లానే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. అప్పుడు ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. సో ఆన్సర్లో మనకి -2 and 8 రావాలి, విచ్ ఇస్ ఆప్షన్ బి. సో ఆప్షన్ ఏ ఇస్ ఆల్సో లాస్ట్. అట్లా లెస్ దాన్ 1 minute 2.5 మార్క్స్ మన చేతిలో ఉంటాయి. 2016-17లో అడిగిన క్వశ్చన్ ఎంత ఈజీగా సాల్వ్ చేసామో చూడండి, ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ దీన్ని చూసుకుంటే మనకి modulus of 2x plus 1 equal to 5, then x is what? So modulus of 2x plus 1 is equal to 5. Again we'll break it as 2x plus 1 ఒకటి, ఇంకోటేమో minus of 2x plus 1 ఒకటి తీసుకుందాం. ఫస్ట్ 2x plus 1 is equal to 5, 2x plus 1 is equal to minus 5. మైనస్ అటు పోయింది కాదు. ఇప్పుడు 2x equal to 4, x equal to 2. మన ఆప్షన్లో 2 ఉండాలి ఖచ్చితంగా. సో -2 అనేది 2 ఉండాలి కాబట్టి -2 or 3 గయా. సో -2 కాబట్టి ఇది కూడా గయా. సో 2 and -3. నెక్స్ట్ 2x ఈక్వల్ టు -6 అవుతుంది, x ఈక్వల్ టు -3 అవుతుంది. సో -3 and 2 రెండో ఆప్షన్, ఇది ఒకటే ఆప్షన్ సి. సో దిస్ విల్ బి గాన్. సో ఇట్లా ఒక 2.5 మార్క్స్ మన చేతిలోకి వచ్చేస్తాయి వెరీ సింపుల్గా. సో జస్ట్ రిమెంబర్ దిస్ ఆప్షన్ సి. ఇలా మనం ఒక క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, జాగ్రత్తగా మర్చిపోవద్దు. దట్స్ ఓకే. అట్లా నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైయింగ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 3. వాట్ ఇస్ సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ అడుగుతున్నాం. అప్పుడు ఏం చేద్దాము, సేమ్ లాజిక్ సింపుల్గా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2019లో అడిగిన క్వశ్చన్ అది. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్ ఇన్ 2021లో అడిగిన క్వశ్చన్. సో దీని సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి x minus 4 is equal to 3 or minus of x minus 4 is equal to 3 పెట్టుకోవాలి. సో x equal to 7 లేదా x minus 4 is equal to -3, x equal to 4 minus 3, x equal to 1. సో మనకి పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ x ఏమొచ్చినాయి, 7 వచ్చినాయి, 1 వచ్చినాయి. కానీ వాడు అడిగింది సమ్ కాబట్టి x equal to 7, x equal to 1 రెండు యాడ్ చేస్తే 8. therefore ఆన్సర్ 8. అట్లా 2.5 మార్క్స్ ఫటాక్. దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2020లో 21లో అడిగిన క్వశ్చన్. ఇట్లా సింపుల్ క్వశ్చన్ కాన్సెప్ట్స్. మీరు ఎగ్జామ్లో ఫస్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సెర్చ్ చేసుకుని ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 10, దెన్ ఎక్స్ ఈక్వల్ టు వాట్ అని అడుగుతాం. ఓకే, వెరీ గుడ్. ఎక్స్ ప్లస్ 5 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 12. సో అగైన్ దీన్ని బ్రేక్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 5, సో దీన్ని మనం నీట్గా ఏం చేద్దామంటే ఫస్ట్ దీని పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఎక్స్ ప్లస్ 5 రావచ్చు, ఎక్స్ మైనస్ 1 రావచ్చు. ఫస్ట్ కేస్ సో ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 12 అన్నారు. ఓకే, అంటే 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12,
x ఈక్వల్ టు 8 4 x ఈక్వల్ టు 4 ఇది ఒక ఆప్షన్. సో x ఈక్వల్ టు 4 అనేది ఒకటి రావచ్చు. లేదా మైనస్ ఆఫ్ x ప్లస్ 5 మైనస్ ఆఫ్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 12. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఎక్స్ మైనస్ 5 మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 12. మైనస్ 2x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12. మైనస్ 2x ఈక్వల్ టు 16. x ఈక్వల్ టు మైనస్ 8 కూడా వచ్చింది. సో మైనస్ 8 కూడా ఉంది, ఇది కూడా ఉంది, రైట్. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీస్ ఏం రావచ్చు మనకి? x ప్లస్ 5 మైనస్ x మైనస్ 1 తీసుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది? x క్యాన్సిల్ అయిపోతుంది, ఛాన్స్ లేదు. పోనీ మైనస్ ఆఫ్ x ప్లస్ 5 ప్లస్ x మైనస్ 1 తీసుకుంటే మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ పాసిబిలిటీస్ ఉంటాయి. సో మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? x ఈక్వల్ టు 8 ఉంది, x ఈక్వల్ టు 8 మైనస్ 8 ఒక ఆప్షన్ వచ్చింది, x ఈక్వల్ టు 4 ఒక ఆప్షన్ వచ్చింది. కానీ ఆప్షన్లో రెండు ఉన్నాయి, మైనస్ 8 కూడా ఉంది, 4 కూడా ఉంది. సో వీ హ్యావ్ టు చూస్. ఇక్కడ సంథింగ్ ఇస్ డెఫినెట్లీ మిస్సింగ్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? ఖచ్చితంగా x గ్రేటర్ దాన్ 0, x ప్లస్ 5 గ్రేటర్ దాన్ 0, x ప్లస్ 5 మైనస్ 5 గ్రేటర్ దాన్ 0. సో ఆప్షన్స్ ఏమి ఉండాలి? ఇక్కడ దేర్ విల్ బి అనదర్ ఆప్షన్ ఉండాలి. సో దిస్ విల్ బి 4 ఆర్ మైనస్ 8. రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్ వస్తుంది. ఇంకొక కండిషన్ కూడా ఇవ్వాలి. సో అది మిస్ అయింది, విచ్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2022. ఇట్లాంటి క్వశ్చన్ మనం ఈజీగా లెస్ దాన్ 2.5 సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ద ఈక్వేషన్ 3x minus 9 equal to 6, which of the following is the solutions అన్నాడు. ఓకే, సో సేమ్ లాజిక్, 3x minus 9 is equal to 6. సో మనం ఏం చేద్దామంటే 3x minus 9 is equal to 6 ఒకటి తీసుకుందాము. 3x minus 9 is equal to minus 6 ఒకటి తీసుకుందాం. అప్పుడు 3x equal to 15, x equal to 5, 3x equal to 3, x equal to 1. సో మనకి x equal to 1 వచ్చింది, x equal to 5 కూడా వచ్చింది. సో x equal to 1, x equal to 5, అందుకే x equal to 1, x equal to 5 పెట్టుకొని ఆప్షన్ C ని మనం టిక్ చేసుకుని లెస్ దాన్ 1 మినిట్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి 5 క్వశ్చన్స్. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2023లో అడిగిన బ్యూటిఫుల్ క్వశ్చన్. సో అట్లా అబ్సల్యూట్ ఫంక్షన్స్ లెస్ దాన్ 1 మినిట్లో 2.5 మార్క్స్ మన చేతిలో ఉంటాయి. అది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ మోడ్యులస్ ఫంక్షన్ అనగానే బయట ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ షుడ్ బి పాజిటివ్. కానీ పాసిబిలిటీస్ వేరియబుల్ మీద నెగిటివ్ పాజిటివ్ తెలియనప్పుడు ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shamanth Paidipoola signing off. Bye bye.